హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ హోప్ అందరు బాగున్నారని అయితే అనుకుంటున్నా. ఏంటి మళ్ళీ ఈ సోప్ తోటి వచ్చిన సోపుల దాడి ఏంటి అనుకుంటున్నారా? నేనైతే అన్ని టైప్ ఆఫ్ స్కిన్స్ కోసం మన ఛానల్లో సోప్స్, స్కిన్ కేర్ అయితే అన్నీ ఉండాలి అని అయితే నేను అనుకుంటున్నానండి. నెక్స్ట్ షేర్ చేసే వీడియోస్ ఆల్సో కూడా స్కిన్ కేర్ కోసమే నేను చేద్దామని అయితే అనుకుంటున్నా. దీని ఇంగ్రీడియంట్స్ చూద్దాం. దీని బెనిఫిట్స్ అయితే నేను లాస్ట్లో చెప్తా. ఇంగ్రీడియంట్స్ వచ్చి 2 టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకుంటున్నా, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, గంధం తీసుకున్నానండి. నేను ఒక 3/4 స్పూన్ తీసుకున్నా. గంధం కూడా మనకి స్కిన్ ట్యాన్ రిమూవ్కి బాగా హెల్ప్ అవుతుంది. ఈ సోప్ బేస్ విషయానికి వస్తేనండి, ఇది కోకో షియా సోప్ బేస్ అని అయితే ఉంది. ఎవరికైనా నచ్చితేనే వాడండి. దీన్నైతే నేను ఏం ఫేస్ చేసా అన్నది అయితే మీకు చెప్తా. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను ఈ సోప్ బేస్. మీరు కావాలి అనుకుంటే నార్మల్ గోట్ మిల్క్ సోప్ బేస్ ఉంటుంది, అది ట్రై చేయండి. ఇది చూసారా, మెల్ట్ అవుతున్నా కూడా చాలా థిక్గా ఉంది, మిల్క్ లాగా. అది మాత్రం చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టింది. కానీ సోప్ మాత్రం చాలా బాగా వచ్చిందండి. ఫోమ్ బాగా వస్తుంది. నార్మల్ సోప్ బేస్లో మనకి ఫోమ్ రాదు, కానీ ఇది మాత్రం థిక్ అయిపోతుంది. అదొక్కటే ప్రాబ్లం దీనివల్ల. అండ్ దీంట్లో మనకి అదైతే మనం మిక్చర్ చేసుకున్న మిక్చర్ ఉందో అది మెల్లిమెల్లిగా వేస్తూ మనం మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మిక్సింగ్ అయితే కొంచెం ఎక్కువే చేయాల్సి వస్తుంది ఈ సోప్ బేస్కి. ఇదంతా మిక్స్ అయిపోయాక నేను బౌల్ ఎందుకు తీసుకున్నా అంటే, అందరి దగ్గర మౌల్స్ ఉండవు కదండి, అందరికీ ట్రై చేయాలని ఉంటుంది. ఇప్పుడు సోప్ మౌల్స్ అయితే అందరు తీసుకోలేరు కదా, అందుకని బౌల్లో కూడా వేయాలి అన్న థాట్ తోటి నేను బౌల్లో వేసా. ఈ బౌల్ని అయితే నేను ఫస్ట్ ఆయిల్తో గ్రీస్ చేసుకున్నా. మీ దగ్గర ఏది ఉంటే దాంతో గ్రీస్ చేసుకోండి. ఆయిల్, గీ, బటర్ మూడిట్లో ఏదైనా ప్రాబ్లం లేదు. నేను ఆయిల్ తోటి గ్రీస్ చేసుకున్నా. గ్రీస్ చేసేసుకున్న తర్వాత అది వేసేసుకొని చల్లగా అయిపోయిన తర్వాత దాన్ని డీమోల్ట్ ఎలా చేశాను అన్నది కూడా మీకు చూపిస్తాను క్లియర్గా. ఇదిగోండి, ఇది ఫస్ట్ నాదొక్క కలర్ మారింది. సోప్ ఎందుకు అంటే థిక్గా అయిపోయిందని చెప్పాయి కదా, అది కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వల్ల సోప్ కలర్ మారిపోయింది. ఇదిగోండి, ఇవైతే మంచిగా డిమోల్ట్ అయ్యాక చూసారు ఎంత బాగున్నాయి సోప్స్. నిజంగా ఫోమ్ కూడా చాలా బాగా వచ్చిందండి. కానీ కొంచెం పర్వాలేదు, అలా థిక్గా అయిపోయిన సోప్ బేస్ అనుకున్న వాళ్ళు ఈ సోప్ బేస్ వాడండి, లేదంటే గోట్ మిల్క్ తీసుకోండి. ఇదిగోండి, ఇది ఒకటి కొంచెం కలర్ మారిపోయింది సోపు, మిగతావన్నీ బాగా వచ్చాయి. ఇది ఈ సోప్ నేను డిమోట్ చేసింది చూపిస్తా అని చెప్పా కదా, అది ఏం లేదు. అండ్ ఈ సోప్ బెనిఫిట్స్ కూడా మీకు చెప్పాలి నేను, ఇంకా అది పెండింగ్ ఉంది. ఇదిగోండి, ఈ సోప్ని అయితే జస్ట్ డిమోల్ట్ ఎలా చేస్తున్నానో చూడండి. జస్ట్ సైడ్ నుంచి ప్రెస్ చేసుకుంటుంటే నాకైతే ఇలా నీట్గా అది తెలిసింది నాకు డిమోట్ అవుతుంది అన్నది. బ్యాక్ తిప్పి ప్రెస్ చేసేసుకున్నా, నీట్గా రిమూవ్ అయిపోయింది. ట్యాప్ చేసా పైన నుంచి, అయిపోయింది, వచ్చేసింది. ఇలా నీట్గా అయితే వచ్చేసింది. స్టీల్లో నేను ట్రై చేయలేదండి, నెక్స్ట్ టైం మనం స్టీల్లో ట్రై చేద్దాం నెక్స్ట్ సోప్లో. ఇదిగోండి, ఇలా వచ్చేసింది కదా నీట్గా, ప్రాబ్లం లేకోకుండా. సేమ్ దాంట్లో ఎలా అయితే వచ్చిందో దీంట్లో కూడా అలానే వచ్చింది. ఎవరైనా బౌల్లో ట్రై చేయాలనుకున్నా ఇలా ట్రై చేయండి బౌల్లో, ఓకేనా? అండ్ దీని బెనిఫిట్స్ ఏంటి అంటే, ఇది ట్యాన్ రిమూవింగ్ అండి. యాక్నీకి అయితే ఇది కాదు, ట్యాన్ రిమూవింగ్కి అయితే ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ సోప్ అయితే యాక్నీ కోసమే పెడుతున్నాను నేను. యాక్నీ కోసం అయితే నెక్స్ట్ సోపు ఇది ట్యాన్ రిమూవింగ్. ఎవరికైనా నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.